Hello food lovers, welcome to my channel, the dining table women's page 2. Steamed egg curry, Kodi guddu junnu kura. ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అండ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 5 eggs ని బ్రేక్ చేసుకోవాలి. మెంబర్స్ ని బట్టి క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఎగ్స్ అన్నిటిని బాగా బీట్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే బీట్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 2 నుంచి 3 స్పూన్ల కారం, స్పైసీని బట్టి మనం రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ టర్మరిక్ పౌడర్, పసుపు అన్నీ వేసి మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు బీట్ చేసుకుంటూనే ఉండాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ పోసి గిన్నె మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి ఉంచుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి లో మీడియం ఫ్లేమ్ పైనే 1 విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. అచ్చం ఆమ్లెట్ లాగే కుక్ అయింది కదా. ఇలా స్టీమ్ అయిన ఎగ్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా మనం చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. మనకు కావాలి అంటే కొంచెం పెద్ద షేప్లో కట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తినేసినా చాలా బాగుంటుంది రెసిపీ. ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిల్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ముందుగా చాప్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అవుతే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ పసుపు, 2 నుంచి 3 స్పూన్ల కారం, మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగా కట్ చేసి ఉంచుకున్న స్టీమ్డ్ ఎగ్ని కూడా మనం ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మనం గరిటెతో కన్నా ఇలా కలుపుకుంటే ముద్దలా అవ్వకుండా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇంకొకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసి సర్వ్
సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. చపాతీస్లోకి, రైస్లోకి, ఊరికే అలా కూర్చొని తిన్నా చాలా బాగుంటుంది రెసిపీ. చేయండి. రెసిపీ నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.